వనజంగి ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ ఫుల్ డీటెయిల్స్, ఫుడ్ ఆప్షన్స్, స్టేస్, సన్ రైజ్ వ్యూస్, ట్రెక్కింగ్ టైమ్ అండ్ డిఫికల్టీ, అండ్ నాకు వనజంగి ఎందుకు పర్సనల్గా నచ్చలేదో ఈ వీడియోలో ఫుల్గా చెప్తాను. సో లాస్ట్ వరకు చూడండి. వనజంగి పోవడం ఇదే నా ఫస్ట్ టైం. నాకు టోటల్గా 3 మెయిన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాను. ఫస్ట్ది ట్రెక్కింగ్ టైం కన్ఫ్యూజన్. వెళ్లే ముందు వనజంగి విలేజ్ వాళ్ళని దారిలో అడిగితే ఒక ఆమెని ఎంతసేపు ట్రెక్కింగ్ ఉంటుంది అని అడిగితే జస్ట్ 2 minutes అన్నారు. మార్నింగ్ 3:30కి అలారం పెట్టుకొని లేచినాం. అప్పటికే చాలా మంది ట్రెక్కింగ్ ప్లేస్కి స్టార్ట్ అయినారు. ఆల్రెడీ ట్రెక్కింగ్ పాయింట్ రీచ్ అయ్యేసరికి 4:30 అయింది. అప్పటికే ఫుల్ ట్రాఫిక్ ఉంది, చాలా జనాలు ఆల్రెడీ అక్కడే ఉన్నారు. కొందరు ట్రెక్కింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేసినారు కూడా, మధ్యలో వరకు కూడా వెళ్ళినట్టున్నారు. మొత్తం చీకటి ఉంది, ఏం అర్థం కాలేదు. ఇది గుర్తుపెట్టుకోండి, ట్రెక్కింగ్ చాలా స్టీప్ ఉంది. అండ్ ఫైనల్ వ్యూ పాయింట్ దగ్గర అయితే మొత్తం రాళ్ళు, అసలు స్టెప్స్ లాగా ఏం లేదు, జాగ్రత్తగా అంతే. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. షూస్ మ్యాండేటరీ, లేకపోతే కాల్కి వేళ్ళకి ఎన్ని దెబ్బలు తాకుతాయో ఇమాజిన్ కూడా చేసుకోలేరు. ఫస్ట్ ట్విస్ట్ ఏంటంటే జస్ట్ 2 minutes అన్నారు కదా, అరౌండ్ 45 minutes పట్టింది ఫైనల్ పాయింట్కి రీచ్ అవ్వడానికి. అది కూడా మినిమం స్టాప్స్ తీసుకుంటేనే మధ్యలో. సో ఫైనల్ వ్యూ పాయింట్కి 5:30కి రీచ్ అయినాం. సెకండ్ పాయింట్ ఏంటంటే సన్ రైజ్ అండ్ వ్యూ డిసప్పాయింట్మెంట్. గోల్డెన్ క్లౌడ్స్ సన్ రైజ్ కోసం అందరు వెయిట్ చేస్తున్నారు. నేను కూడా అందుకే పోయినా. నా మెయిన్ పాయింటే అది. డిసెంబర్లో సూపర్ ఉంటుంది, డిసెంబర్ ఈజ్ ద బెస్ట్ టైం, జనవరి ఈజ్ ద బెస్ట్ టైం అని అంటే అప్పుడు పోయినాను. వ్యూ మిస్ అవ్వద్దని ఫాస్ట్గా 5:30 వరకు వెళ్ళిన మేము ఇంకా సన్ కోసం అందరు వెయిట్ చేస్తున్నారు. ఆ వ్యూ కోసం 8 అయింది. మార్నింగ్ 8 AM దాకా సన్ అసలు రాలేదు. అప్పటి వరకు ఫుల్ చలి, మొత్తం ఫాగ్. మన ఊర్లో ఎర్లీ మార్నింగ్ లేస్తే ఎట్లుంటుందో సేమ్ అట్నే ఉంది. ఇంకా అంతకుమించి ఏం లేదు అప్పటి వరకు, 8 వరకు. సన్ వచ్చినాక కూడా మరి మా బ్యాడ్ లక్కో ఏమో తెలియదు కానీ ఆ రోజు మాత్రం అసలు వ్యూ నాకైతే నచ్చలేదు. మొత్తం అంత దానికి నాట్ వర్త్ ఇట్ అనిపించింది. అందరు డిసప్పాయింట్ అయినాడు కూడా. ఇంకా అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు, రే ఇదారా అనుకుంటా. చాలా మంది ఫుడ్ తిని రాలేదు అండ్ తీసుకొచ్చుకోలేదు కూడా. సో సన్ రైజ్ అనేది 6కి అట్లా అవుతుంది అనుకున్నాం, కానీ 8 వరకు అయ్యేసరికి ఇంకా వెయిట్ చేయాల్సి వచ్చింది. అంత మీదకి ఎక్కినాక మళ్ళీ కిందికోలేంగా, జస్ట్ తినడానికి కోసం. మొత్తం మీద వ్యూ డిసప్పాయింట్ అయ్యి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని రిటర్న్కి వెళ్ళేసరికి 1.5 hour పట్టింది. మళ్ళీ పైనుంచి కింది వరకు మొత్తం వెళ్ళి క్యాంప్ సైట్కి రీచ్ అయ్యే వరకు. ఇది ఇంకో పాయింట్ ఉంది, మా క్యాంప్ సైటే అతి దగ్గర. సో ఆడికే 1.5 hour పట్టింది. క్యాంప్ సైట్కి 11 AMకి రీచ్ అయినాం. చెక్అవుట్ టైం కూడా 11 అయిపోయింది ఇంకా. సో ఫైనల్గా ఏంటంటే మీరు వెళ్తే ఈ మాత్రం గుర్తుపెట్టుకోండి, ట్రెక్కింగ్ టైం 45 minutes to 1 hour 15 minutes పడుతుంది. ట్రాఫిక్ మార్నింగ్ 4 నుంచే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. పర్సనల్ వెహికల్ లేకపోతే ఆటోస్ ఉంటాయి. ట్రెక్కింగ్ స్టార్ట్ పాయింట్కి 200 rupees పర్ పర్సన్ అప్ అండ్ డౌన్ తీసుకుంటారు. సన్ రైజ్ మాకైతే 8 AMకి వచ్చింది. జనవరి 2-3 అప్పుడు. వ్యూస్ అయితే అంత మంచిగా లేదు, నాకైతే నచ్చలేదు. ఫుడ్ అండ్ వాటర్ కంపల్సరీగా తీసుకెళ్ళండి. ట్రెక్కింగ్ దారిలో కూడా ఫుడ్ ఉంటుంది, లైక్ చికెన్, చీకులు ఎక్సెట్రా. క్యాంప్ సైట్స్ చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. అరౌండ్ 600 rupees పర్ పర్సన్. నాకైతే క్యాంప్ సైట్స్ చాలా నచ్చినాయి. క్యాంప్ సైట్ చాలా బ్యూటిఫుల్ ఉంది. అరౌండ్ 600 rupees పర్ టెంట్. 2 to 3 persons ఉండొచ్చు. ఫుడ్ ఆప్షన్స్ ఎక్కువ కావాలి అంటే పాడేరు విలేజ్ చాలా దగ్గర. అక్కడికి వెళ్తే ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి ఫుడ్. నైట్ ఫుడ్ క్యాంప్ సైట్స్ దగ్గరే ఉంటుంది. చికెన్ చీకులు 30 రూపాయలకి ఇచ్చినారు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా సూపర్ ఉండే. ఎగ్ ఫ్రైడ్ రైస్ 100 rupees తీసుకున్నారు. ఆ రేంజ్లో ఉన్నాయి, అఫోర్డబులే. నేను ఒక నేచర్ లవర్ని కాబట్టి నేను పోయింది ఆ గోల్డెన్ హార్ సన్ రైజ్ వ్యూ కోసం. అది రాలేదు కాబట్టి నేను డిసప్పాయింట్ అయినాను. మరి వేరే వాళ్ళకి లక్ ఉండే వచ్చిందో నాకు తెలియదు. అందుకే నాకైతే ఈ వనజంగి ట్రిప్ నచ్చలేదు. ఇంకోసారి ట్రై చేస్తాను, చూద్దాం. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో మీరు ఆల్రెడీ వెళ్ళి ఉంటే, మీకు అంత మంచి వ్యూ దొరికి ఉంటే కామెంట్లో చెప్పండి నాకు, కామెంట్స్లో. సో మళ్ళీ ట్రై చేస్తాను వెళ్ళి. ఏ టైమో బెటరో కూడా చెప్పండి నాకు. నేను జాన్ స్టార్టింగ్లో వెళ్ళినాను, నాకు ఆ వ్యూ అంత నచ్చలేదు.